మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ కాంటెస్ట్ ఇంజనీరింగ్ గురించి విన్నారా? ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. రెండు సిమిలర్గా ఉంటాయి, కానీ ఏఐలో రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. ముందుగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏఐకి మన క్వశ్చన్ని రైట్ వేలో క్లియర్గా అడగటం. ఎగ్జాంపుల్, టెల్ మీ అబౌట్ ఏఐ అని అడగటం కాకుండా సమ్మరైజ్ ఏఐ ఇన్ 3 సింపుల్ పాయింట్స్ అని అడగటం. ఇది ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐకి క్లారిటీతో చెప్పటం. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏఐ అనేది ఒక్క ప్రాంప్ట్ తోటే వర్క్ చేయదు. అక్కడే కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ వస్తుంది. కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అంటే ప్రాంప్ట్ ముందు సెటప్ మొత్తం కంట్రోల్ చేయడం, లైక్ సిస్టమ్ ఇన్స్ట్రక్షన్స్, చార్ట్ హిస్టరీ, టూల్స్ రిజల్ట్స్, డాక్యుమెంట్స్, ఈవెన్ లాంగ్ టర్మ్ మెమరీ కూడా. ఇవన్నీ ఏఐకు ప్రాంప్ట్ ముందు సెట్ అయి ఉంటాయి. అర్థమయ్యేలా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఒక మంచి క్వశ్చన్ అడగటం ఏఐని. కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అంటే సిలబస్, నోట్స్ ప్రిపేర్ అవడానికి అన్నీ రెడీ చేయటం, సో దట్ కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఎస్పెషల్లీ ఏఐ ఏజెంట్స్లో కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ వల్ల స్మార్ట్ మెమరీ, టూల్ యాక్సెస్, మల్టీ ఏజెంట్ టాస్క్, డైనమిక్ నాలెడ్జ్ అండ్ ఫెచ్ పాసిబుల్ అవుతాయి. ఇది ఏఐకి రియల్ పవర్ ని ఇస్తుంది. కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ ఎందుకు అంత బెటర్? పర్ఫెక్ట్ ప్రాంప్ట్ అయినా కాంటెక్స్ట్ రాంగ్ అయితే ఏఐ ఫెయిల్ అవుతుంది. కరెక్ట్ కాంటెక్స్ట్ తోటి సింపుల్ ప్రాంప్ట్ కూడా మ్యాజిక్ లా వర్క్ అవుతుంది. కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అంటే ఏఐని ఇంప్రూవ్ చేయటమే కాదు, ఏఐని రియల్ గా యూస్ఫుల్ చేయడం. మీకు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ కావాలంటే కాంటెక్స్ట్ అని కమెంట్ చేయండి, మీకు డైరెక్ట్గా సెండ్ చేస్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వాటి గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.